హలో ఎవరివన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. నిన్న కూడా వ్లాగ్ పెట్టలేదు కదా, అసలు కుదరట్లేదు. రివ్యూ వీడియోస్కి చాలా ప్రోడక్ట్స్ అయితే వచ్చేస్తున్నాయి. ఇంకా అవి షూట్ చేసుకునేసరికి నా ఫోన్ స్టోరేజ్ సరిపోవట్లేదు. అందుకే నేనైతే వీడియో పెట్టలేకపోయాను. మొన్న లైవ్లోకి వచ్చాను, పెద్దగా అయితే ఎవరు జాయిన్ అవ్వలేదు. నేను ముందే నోటిఫికేషన్ కూడా పెట్టాను, కానీ ఎవరికి నోటిఫికేషన్ రాలేదంట. సో నేను వేర్ చేసిన శారీ కూడా మీషో నుండే తీసుకున్నాను. ఆల్రెడీ ఇది కూడా రివ్యూ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేశాను. సో డైలీ ఇంకా అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయిపోండి. బోల్డ్ అనే రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను, యూజ్ఫుల్ ప్రొడక్ట్స్, అది కూడా అండర్ బడ్జెట్లో. సో ఈరోజు మార్నింగే లేచి పని అంతా కంప్లీట్ అయిపోయి మా ఆయన వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు బ్లింకిట్లో అయితే కొన్ని ఆర్డర్ చేశారు. నాకు బీట్రూట్ కావాలన్నమాట ఒక వీడియో కోసము. సో బీట్రూట్తో పాటు ఇంకా మా హవి కోసం అని చెప్పేసి చాలా ఫ్రూట్స్, కొబ్బరి నీళ్ళు అవన్నీ కూడా ఆర్డర్ చేశారు. సో ఈ బ్లింకిట్లో ఏంటంటే అన్ని ఫ్రిడ్జ్లో నుండి తీసినవి అలాంటివి అయితే వస్తాయి. అంటే బాగానే ఉంటాయి, ఇంక మనకి ఎమర్జెన్సీ అన్నప్పుడు తప్పదు తీసుకోవాలి కదా. సో బాగానే ఉంటాయి అన్నమాట. సమ్మర్ కదా అని కొబ్బరి నీళ్ళు, ఇంకా పుచ్చకాయ, బనానాసు, పొమోగ్రానెట్, అలాగా చాలా 4-5 రకాలు ఫ్రూట్స్ అన్నీ కూడా ఆర్డర్ చేశారు. కిచెన్ అయితే చాలా ఆర్గనైజ్డ్గానే పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈసారి అయితే ఎంత కంఫర్టబుల్గా ఉంది. సింగిల్ ప్లేట్ వేసుకొని నేను కూడా సింగిల్ ప్లేట్లో అయితే చాలా బాగా క్యారీ చేయగలుగుతున్నాను. ప్రైస్ అయితే 326 ఏమో పడింది. అబ్బా, నేను ఆల్రెడీ షార్ట్ పెట్టా కదా, దానిలోనే లింక్స్ ఉన్నాయి, లేదా కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నాయి, చెక్ చేయండి. సో వర్తివి. నిమ్మకాయలు కూడా చాలానే ఆర్డర్ చేశారు. నిమ్మకాయ పులిహోర చేసుకోవాలన్నా, లేకపోతే ఏమన్నా అంటే వాటర్ తాగడానికి లెమన్ వాటర్ అవి తాగుతూ ఉన్నాడు, అందుకని చెప్పేసి. సో అదనమాట సంగతులు. ఇంతకీ ఏం చేసుకున్నారు, ఈరోజు స్పెషల్స్ ఏం చేసుకున్నారు? ఈరోజు థర్స్డే కదా, పూజలే కంప్లీట్ చేసుకున్నారా? మీ రోజు ఏం వంటలు చేసుకున్నారో చెప్పడం మర్చిపోద్దు. ఇక్కడ వరకు చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలుకే మర్చిపోద్దు. అలాగే కామెంట్ చేయండి, కామెంట్ చేస్తేనే నాకు కూడా తెలిసిద్ది. సో కిచెన్ అంతా ఆర్గనైజ్ చేసుకున్నా. ఈరోజు మార్నింగ్ ఏంటంటే పులిహోర చేశాను. పులిహోర చేసి కొంచెం అన్నం మిగిలితే అదే మా ఆయనకి బాక్స్లో పెట్టేశాను. కోడిగుడ్లు కూర వండాను, కానీ మాకైతే అన్నం వండుకోలేదు. ఇంకా మాకు కూడా అన్నం అయితే వండేస్తున్నాను. సో అదనమాట సంగతి. ఇంకా అన్నం వండేసామంటే ఇంకా ఎంత పని ఏం పని చేసుకున్నా ఇంక ఇబ్బంది ఉండదు. ఇంకా స్టవ్ మీద ఉడికిపోద్ది. ఒక్కొక్కసారి ఏమైపోద్ది అంటే, మా ఆయనకి నేను మార్నింగ్ బాక్స్ వండడం మర్చిపోయి లేదనుకో, నేను ఒక్కొక్కసారి 12-12:30కి వెళ్ళి చూసుకుంటే అన్నం ఉండదు. అబ్బా మర్చిపోయాను రా బాబు అనిపిస్తుంది. అందుకే నేనైతే ముందునే ఇట్లయితే పెట్టేశాను అనమాట. ఇక్కడ వీళ్ళిద్దరు ఏం మాట్లాడుతున్నారంటే, అవి వాళ్ళ నానమ్మని బయటికి పంపించి డోర్ వేసేసి, అవి డోర్ది అంటేనే తెస్తాడంట. యాక్చువల్లీ నన్ను పిలిచాడు, బాబు నాకు పని ఉంది నేను రానంటే, వాళ్ళ నానమ్మ పాపం పిల్లోడు అని చెప్పి వెళ్ళారు. నేను చెప్పాను, వినలేదు, వినకుండా వెళ్ళారనమాట. సరే వెళ్ళి ఆడుకోండి, నాకెందుకు, నేనైతే రానంటే నా కాలు నొప్పి వస్తుంది, నన్ను లోనకు రాని అంటే వింటాడా? వినడే. సో ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో పూజ పెట్టి అని చెప్పేసి లాకర్ టైప్లో అయితే వచ్చింది. మనం కీస్ వేసుకోవచ్చు. ఇది కాంబోలో 3 అయితే వచ్చాయి. ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది. నేను యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేసినట్టున్నా, ఒకసారి చెక్ చేయండి. సో లింక్స్ కూడా స్క్రీన్ మీద ట్యాగ్ చేస్తాను, లేదంటే కమ్యూనిటీలో ఇస్తాను. ఈ ఫ్లిప్కార్ట్, షాప్సీ, మింత్రా, అమెజాన్ ఇలాంటివన్నీ కూడా మనకి ట్యాగ్ ప్రోడక్ట్స్లోకి వస్తాయి. మీషో ఒక్కటే రాదు, అప్పుడే కమ్యూనిటీలో పెట్టాలన్నమాట. ఇక్కడేమో వీళ్ళిద్దరూ ట్రైపాడ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడే కొరియర్స్ అయితే వచ్చాయి కొన్ని. వీళ్ళు చూడండి, మా హవి చూడండి, డ్యాన్స్ అంట, డ్యాన్స్ అని అలా చేస్తూ ఉంటాడు. ఈరోజు అంతా అసలు మేము టీవీ పెట్టలేదు. ఎట్లా అయిపోతుందంటే, చాలా ఎక్కువగా ఎడిక్ట్ అయిపోయి ఇంకా టీవీలో వాళ్ళు ఏం చేస్తే అది చేయడం, ఫైటింగ్ చేయడం, దూకడం, ఎగరడం, అసలు ఎగిరే సైకిల్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని అడుగుతూనే ఉన్నాడు. యాక్చువల్లీ మేము అసలు అవిని నెక్స్ట్ ఇయర్ స్కూల్లో వేయకూడదు అనుకున్నాం, కానీ ఈ పరిస్థితులను చూసిన తర్వాత మేమైతే ఒక డెసిషన్కి వచ్చాము. అదేంటిది అనేది కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే చెప్పేస్తాను. సో ఇక్కడ పుచ్చకాయ తింటాను అన్నాడు. ఫస్ట్ ఏమో దానిమ్మ పప్పులు అన్నాడు. దానిమ్మ పప్పులు వచ్చి అసలు ఏం తినలేదు. తర్వాత కొబ్బరి నీళ్ళు అన్నాడు. కొబ్బరి నీళ్ళు తాపించామంటే అవి తాగల. ఇంకా అనవసరంగా సాయంత్రం దాకా ఉంచి పడేయాల్సి వచ్చింది టీ గ్లాస్. సరే ఇంక ఇప్పుడేమో అన్నం తిన్ను, నాకు పుచ్చకాయే కావాలన్నాడు. సరే పుచ్చకాయ అన్నా తింటాడేమోలే. ఇంక అప్పటికి చాలాసేపు నేను పెట్టనని తిట్టి సరేలే ఏదో ఒకటి తింటాడు, ఎంతో కొంత తింటాడులే అని చెప్పి ఇంకా మళ్ళీ వెళ్ళైతే నేను కట్ చేసేసాను. అయితే టేస్ట్ బాగుంది. కానీ బ్లింకిట్లో ఏంటంటే ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో నుండి తీసి అయితే మనకు తెస్తారు కదా, ఎందుకో మరి ఇంకా అంటే పాడైపోతాయనేమో మరి ఇంకా. సో కానీ వాటర్ మెలన్ మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మామూలుగా కూడా నచ్చింది, అంటే బాగా స్వీట్గా ఉంది, అది సంగతి. ఇంకా అవి కొంచెం అంటే కొంచెం తిన్నాడులే. ఇంక నేను వేసుకున్న బ్లాక్ బీడ్స్ కూడా మీషో నుంచే, ఈ డ్రెస్ కూడా మీషో నుంచే. ఇవన్నీ రివ్యూస్కి ఉండవు నాతోటి. యాక్చువల్లీ ఇంకా కొరియర్స్ వచ్చి అసలు ఏమొచ్చినాయి ఏంటనేది ఓపెన్ చేస్తున్నాను. ఈరోజైతే నేను కొరియర్స్ రివ్యూస్ వీడియోస్ పెద్దగా అయితే ఏం తెలియదు, 3-4 తీసాను అంతే. ఎందుకంటే ఆల్రెడీ చాలా పెండింగ్లో ఉన్నాయి. ముందన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ఫోన్ కొంచెం ఖాళీ అయిన తర్వాతనే చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే ఇంకా ఆగాను. ఇంకా మా అత్తయ్య కూడా ఇవాళ ఎందుకు నీరసంగా ఉందన్నారు. సాయంత్రానికి అయితే కొంచెం చెమటలు గారిపోయి అట్లా కొంచెం ఇబ్బంది పడ్డారు. నాకైతే భయం వేసింది, నేను ఏమన్నా ఎక్కువ స్ట్రెయిన్ చేసేసానా ఏంటి అని చెప్పి. మా అత్తయ్య ఏముంది, నేను వీడియోస్ తీయడమే కదా నుంచొని కూర్చొని, అదేం నాకేం స్ట్రెయిన్ అవ్వట్లేదు అంటున్నారు. కానీ ఏమో ఇంకా నాకు భయం వేసింది. ఇంకంతే. ఇంట్లో పనులు అయితే బట్టలు మడతేస్తారు, ఎప్పుడైనా సింకులు అంట్లుంటే తోముతారు. అప్పుడు కూడా నేను వద్దనే చెప్తాను, ఎందుకంటే
ఏదేమైనా సరే కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత కొంచెం నీరసంగా ఉన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నా సరే వెంటనే రెస్ట్ తీసుకోవాలి, లేదంటే చాలా కష్టం. అబ్బా యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు మనకేం తెలియదు, కానీ కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న రాత్రి మా అత్తయ్య ఇంకా అలా ఉండేసరికి నాకైతే చాలా భయం వేసింది, ఏమవుతుంది అని చెప్పేసి. ఏమవుతుందో ఈ రోజుల్లో ఊరికే నీరసాలు వస్తున్నాయి. అబ్బా పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. ఇంక కొరియర్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాను. మీషో నుంచి నాకు ఎక్కువ రివ్యూస్కి వస్తాయన్నమాట. సో ఇవన్నీ నా డబ్బులతో నేనే బుక్ చేస్తాను అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. సో ఏంటిది అనేది మీకు కుతూహలంగా తెలుసుకోవాలనిపిస్తే ఒకరోజు ఒక స్పెషల్ వీడియో చేస్తాను. ఇవన్నీ అయితే నేనే బుక్ చేయను. నాకైతే నా డబ్బులు ఎంతైతే నా దగ్గర లేవు, మీరు అనుకోవచ్చు నాకు ఏదో తెగ డబ్బులు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి. అస్సలు కాదు. ఇవి మింత్రా డ్రెస్సెస్ మాత్రం నేను విష్లింగ్ సోర్సింగ్ నుండి పెట్టుకుంటాను అనమాట. అక్కడ నాకు కాయిన్స్ ఉంటాయి, ఆ కాయిన్స్ తోటి మనం కొనుక్కొని రివ్యూ చేసి మళ్ళీ రిటర్న్ చేసేయాలి. ఇది పార్టీవేర్ డ్రెస్ బాగుంది, నాకైతే ఫుల్ ఫ్లేర్ వచ్చింది. ఫ్రాక్ అనో ఫుల్ ఫ్రాక్ అనో దుప్పట్టా వచ్చింది, అది కూడా ఫుల్ గేరాతోటి వచ్చింది, ఫుల్ వర్క్ తోటి వచ్చింది. నైట్ పార్టీస్కి అయితే చమక్ మనాల్సిందే. ఇంకా రేపు వేసుకోవాలి ఈ డ్రెస్ వేసుకొని రివ్యూ చేయాలి. ఇప్పుడైతే అసలు ఏమేమి వచ్చినాయి అని చెప్పి చూసుకుంటున్నాను. చాలా కొరియర్స్ ఉన్నాయి, రిటర్న్స్ వెళ్ళాల్సినవి కూడా. చెప్పాను రిటర్న్స్ పెట్టమని చెప్పి, పెట్టలేదు ఇంకా. పెడితే కనుక వెళ్ళిపోతాయి. సో వెళ్ళిపోతే నీళ్ళు ఫ్రీ అయ్యింది. ఏ చిన్న కొరియర్ మిస్ అయినా సరే ఏది ఎక్కడ పడిపోయిందో అర్థం కాక సతమతం అయిపోవాల్సిందే. పైగా ఇంట్లో చిన్న పిల్లడు కూడా ఉన్నాడు కదా, అప్పటికి ఒక మూలకు పెడుతున్నాం. అవి ఏం కదపడు, ఇంకా పాపం అలవాటు అయిపోయింది. ఇది వచ్చేసి ఇది అనమాట ట్రౌజర్స్ అని చెప్పేసి ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కదా, లంగాలాగా ట్రౌజర్స్. ఆ ట్రౌజర్ అనమాట. ట్రౌజర్ కూడా బాగుంది. ఇంకా రివ్యూ చేయాలి. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయి. సో రివ్యూ చేసేసి ఇది కూడా రిటర్న్ పెట్టేసేయాలి. సో ఇంక ఇది వచ్చేసి యాక్చువల్లీ ఈ డ్రెస్ కోసము నేను ఎంతసేపు యాప్లో ఎక్కడ వెతికినా దీని లింక్ దొరకట్లేదు. ఏంటిది నేను ఆర్డర్ చేయలేదు, ఇది ఎందుకు వచ్చిందని అర్థం కాక పిచ్చెక్కిపోయింది. తీరా చూస్తే మా అత్తయ్యకి నేను ఒక డ్రెస్ పెట్టాను. ఆ డ్రెస్ పెడితే ఆ డ్రెస్కి బదులు ఇది వచ్చిందనమాట. నాకైతే బుర్ర పోయింది. ఇదేంట్రా బాబు, నేను పెట్టింది ఏంటి, ఇక్కడ వచ్చింది ఏంటి అని చెప్పేసి. ఆ రోజు అంతా అయిపోయినాక నైట్ చూసుకుంటే ఉంది. లోపలైతే కాటన్ లైనింగ్ కూడా ఇచ్చారు. డ్రెస్ అయితే చాలా బాగుంది, కానీ లింక్ ఇవ్వడానికి అసలు ఇది నేను ఆర్డరే చేయలేదు. ఏడెతకాలని నాకు ఏమీ అర్థం కావట్లేదు. మీషోలో చాలామంది ఫొటోస్ తోటి లింక్స్ అయితే వెతుకుతూ ఉంటారు కదా, అది ఎట్లా ఏంటనేది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పడం మర్చిపోవద్దు. ఫ్రిడ్జ్ పైన ఆర్గనైజ్ చేసుకునే కవర్స్, ఇంకా లోపల వేసుకునే షీట్స్ అయితే ఇలా పికాక్ డిజైన్లో తీసుకున్నాను. సో ప్రైస్ నాకు 130 లోపే పడ్డాయి. ఇంకా హ్యాండిల్, డోర్ది అవన్నీ తీసుకున్నాను. పికాక్ డిజైన్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడు ఫ్లవర్స్ వేస్తాం కదా అని ఎందుకో ఇది తీసుకోవాలనిపించింది, అందుకే తీసుకున్నాను. ఇది కూడా వీడియో చెయ్యాలి. సో పెండింగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా ఈరోజు ఎట్లయినా వీడియో ఏదో ఒకటి తీయాలన్నట్టు తీసాను అనమాట. ఇది వచ్చేసి నేను నా పర్సనల్గా ఆర్డర్ చేశాను అమెజాన్లో. బయో కొలాజన్ ఫేస్ మాస్క్స్ అని 5 to 6 hours పెట్టుకొని తీసామంటే కనుక ఫేస్ అయితే చాలా ఫ్రెష్గా ఉండిద్ది. సో బెటర్ నైట్ పడుకునేటప్పుడు అప్లై చేసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్కి తీసామంటే ఫేస్ అయితే చాలా గ్లో వచ్చింది. నేను ఈరోజు నైట్ అప్లై చేసుకుందాం అనుకుని మర్చిపోయి నిద్రపోయాను. నెక్స్ట్ రోజు గుర్తొచ్చింది. ఇప్పుడు వాయిస్ పడుతుంటే అట్లా ఉంటుంది మరి మనతోటి. నైట్ అవి పడుకునేసరికి 12 అయ్యింది. వాళ్ళ నాన్నతో ఆడి పడుకోరు. నైట్ ఏమో తొందరగా పడుకోరు, మార్నింగ్ ఏమో లేట్గా లేస్తారు. ఇంకా సరిపోతుంది పని. నేను మాత్రం 6 o'clockకి లెగవాలి. యోగా క్లాస్ ఉండిద్ది కదా, యోగా క్లాస్ కోసం లెగుస్తాను. మా అవి పాపమైనా చాలా పేషెన్స్గానే ఉన్నాడు. అప్పటికి కొన్ని పడేస్తాడు. మా అత్త ఇక్కడ ఏమంటున్నారంటే 2 తీసుకున్నావు ఏంటి అంటే, మాది చిన్న ఫ్రిడ్జ్ కదా, మాకు 2 ప్లేట్లే వచ్చినాయి లోపల అంటే, అవునా సరేలే అని అన్నారు. బట్ బాగుంది, నాకైతే నచ్చింది. ఇది వచ్చేసి అవి కోసం అని చెప్పేసి స్నాక్స్ కూడా, అంటే 1 kg డ్రై మిక్స్డ్ నట్స్ అయితే ఆర్డర్ చేశారు అమెజాన్లో నుంచి. ఇది మా కోసం మా హస్బెండ్ ఆర్డర్ చేశారు. 562 ఎంతో పడ్డాయి 2 కలిపి. బాగానే ఉన్నాయి, కానీ హైలైట్ ఏంటంటే అవి ఒక్క మొక్క కూడా తింటారు, అది నోట్లో కూడా పెట్టుకోవట్లా, వేస్ట్ అయిపోయింది. మా ఆయన పెట్టే ఆర్డర్స్ అవి తినడు అనమాట. మొన్న జీప్ కొన్నాడు, బాణం అన్నాడు, అన్నీ ఏదైనా 2-3 రోజులే ఇక ఆడు. నేను చెప్తాను, ఆయన ఏమో పోనీలే ఆడుకుంటాడు కదా అని ఆయన కొంటారు. సరే ఇంకేం చేయలేము, ఇంకా పిల్లలంటే ఇంకా అంతే కదా అనుకోవడమే ఇంకా. సో మొత్తానికి కొరియర్స్ అన్నీ అయితే ఓపెన్ చేసి చెక్ చేసేసి చూసేసి పక్కనైతే పెట్టేశాము. సో ఇప్పుడైతే అసలు వీడియో షూట్ చేసి ఓపిక లేదు, చెప్పాను కదా. చాలా అయితే అన్నీ సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత అంత ఆర్గనైజ్ అయినాక వాటర్ మిలన్ జ్యూస్ తాగుతాడని చెప్పి మినీ పోర్టబుల్ బ్లెండర్లో పెడితే ఏవన్నీ క్లాప్స్ కొడుతున్నాడు కదా, తీర తాగలేదు. అది మొత్తం నేనే తాగాల్సి వచ్చింది. అట్లా ఉంటుంది మరి అవితోటి. సో ఇంతే, వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో తొందరగానే వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. బాయ్.